హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర ఫ్లేవర్స్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ బీన్స్ కర్రీ. దీనికి కావలసిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కాజు టమోటా పేస్టు, ఒక ఆనియన్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు వేసుకోవాలండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బీన్స్ ముక్కలను ఆయిల్లో మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత బీన్స్ ముక్కలు మెత్తబడినాయి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు ఇందులోకి టమోటా కాజు పేస్ట్ వేసుకోవాలి. టమోటా పేస్ట్ ఉడికేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచి చూసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బీన్స్ని బాగా ఉడకనివ్వాలి. బీన్స్ ముక్కలు బాగా ఉడికినాయండి. ఇప్పుడు ఫైనల్గా కస్తూరి మేతి యాడ్ చేసుకుందాం. రుచికరమైన బీన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. బీన్స్ కర్రీ కమ్మగా కుదరాలంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.